ఈ ఉదయం ఈ వాగ్దానం మీకోసం అందరు బాగున్నారు. పొద్దున్న లేచారా? రోజు ఈ మాట అడుగుతున్నానని బాధపడకండి. ప్రార్థన చేయాలి. మీరు ప్రభుతో గడపాలి, దేవుని వెతకాలట, దేవునికి దగ్గర అవ్వాలట, దేవుని ప్రేమించాలట. అమ్మ మేము తట్టుకోలేని శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కోర్టు కేసులు, ఒత్తిళ్ళు మూలుగుతున్నాం. నా భర్త నన్ను విడిచాడు, భార్య విడిచింది, ఆదరణ లేదు, నా బిడ్డలు దూరమయ్యారు, నా కుటుంబం ఇట్లయిపోయింది, నా ఇల్లు పాడైపోయింది, నా జీవితం ఎట్లుంది, నాకు ఒక భవిష్యత్తు లేదు అని బాధపడుతున్నావు. ప్రభు అంటున్నాడు చూడండి, ఇర్మియా గ్రంథం 29 అధ్యాయం 12వ వచనంలో, మీరు నాకు మొరపెట్టితే నేను ఆలకిస్తా, మీరు నన్ను వెతికితే మీరు నన్ను కనుగొంటారు. ఎవరండి? ఏ ఆఫీస్కి వెళ్ళి ఎవరు కనపడరు మనకి, ఎవరి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చిన జాబ్ లేదు, ఏం లేదు, ఎవరు నన్ను రికమెండేషన్ చేసిన సాయం చేయరు. నువ్వు నాతో మాట్లాడితే నేను నీకు జవాబిస్తా, నీకు నా ప్రత్యక్షత ఇస్తా, కనుగొంటావు. నువ్వు నన్ను వెతికితే చాలు, నాకు మొరపెడితే చాలు అంటున్న యేసు ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతుండగా నీ హృదయం విప్పు ప్రార్థన చేద్దాం. తండ్రి, ప్రతి బిడ్డను రక్షించి వారు ఎందుకు నీ సన్నిధిని వెతుకుతున్నారో అద్భుతం చేయి. అప్పులు, ఆర్థిక సమస్యలు, కోర్టు కేసులు, ప్రతి రోగముని గద్దిస్తూ సమస్యలన్నిటి నుంచి విడిపించి నీ సాక్షిగా నిలబెట్టి వారి యొక్క సమాధాన సన్నిధిగా మీరు ఉండమని, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డను బ్లెస్ చేస్తూ అందరికీ తోడుగా ఉండి అందరికీ ప్రార్థన జీవితం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.